జగన్మోహన్ రెడ్డి 98% మేనిఫెస్టోని అమలు చేశాను అని చెప్పటమే ఒక పెద్ద బూతు. ఆయన ఏం చెప్తున్నారు? నేను చెప్పిన సంక్షేమ పథకాలను అమలు చేశాను అంటున్నారు. కానీ 2019 ఎన్నికలకు ముందు ఆయన ప్రజలకు చేసిన వాగ్దానాల్లో సంక్షేమ పథకాల గురించి మాత్రమే కాదు, ఇంకా చాలా వాగ్దానాలు చేశారు ఆయన. ఉదాహరణకి జనాభాలో సగభాగమైన మహిళలను ఉద్దేశించి మద్య నిషేధం చేస్తానని చెప్పని వాగ్దానం చేశారు. మరి దాన్ని నిలుపుకున్నారా? అలాగే జనాభాలో కీలక విభాగం అయిన ప్రభుత్వోద్యోగులు వారి కుటుంబ సభ్యులు, వారి బంధుమిత్రులు కలుపుకుంటే చాలా కన్సిడరబుల్ సైజులో ఉంటారు. చదువుకున్న వాళ్ళు, నిత్యం ప్రజలతో మమేకం అయ్యేవాళ్ళు, రాజకీయంగా చైతన్యం కలిగిన ప్రభుత్వోద్యోగులకు ఆయన ఎన్నికలకు ముందు మీకు మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పని డిఏ ఇస్తా, వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు. చేశారా? అలాగే ఇవాళ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ జనాభాలో కీలక భాగస్వాములైన యువత, వీరిని లక్ష్యంగా చేసుకొని నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడల నుంచి ప్రత్యేక హోదా సాధిస్తా, ప్రత్యేక హోదా సాధన కనుక సాధ్యపడినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ మన దగ్గరకు వచ్చి క్యూ గట్టి పెట్టుబడులు పెడతారు, మనం ఇచ్చే రాయితీలు మనకు ఆ వెసులుబాటు కల్పిస్తాయి, మనం దావోస్ పర్యటనలో సిఏఏ కన్వెన్షన్స్లో పెట్టాల్సిన ఎస్టీ కూడా ఉండదు, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, 13 జిల్లాని 13 హైదరాబాద్గా అభివృద్ధి చేస్తా, లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా అన్నారు. వీటిలో దేన్ని నెరవేర్చుకున్నారు?